అందరికీ నమస్కారం. సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్లో ఈరోజు ఐజాక్ అసిమోవ్ అతను రాసిన పుస్తకాలు, అతని జీవితం, అతని రచనల లక్షణాల గురించి చెప్తాను. స్వాగతం. నమస్తే. సైన్స్ ఫిక్షన్ రచయితలు సిరీస్లో ఈరోజు సైన్స్ ఫిక్షన్ రచనల త్రిమూర్తుల్లో ఒకడైన, ప్రపంచంలో సైన్స్ ఫిక్షన్ చదివే పాఠకులందరికీ సుపరిచితుడైన, ఎవరడిగినా అతని పేరు చెప్తారు. ఆయన ఐజాక్ అసిమోవ్. ఆయన గురించి, ఆయన జీవితం, బాల్యం, ఆయన యొక్క రచనలు, వాటి లక్షణాల గురించి కొంతవరకు నాకు తెలిసినంతవరకు చెప్తాను. ఐజాక్ అసిమోవ్ సైన్స్ ఫిక్షన్ రచయిత. ఈయన అమెరికన్ రచయిత, చాలా ప్రఖ్యాతమైన రచయిత. కానీ పుట్టడం మాత్రం రష్యాలో పుట్టాడు. ఈయన పుట్టినరోజు 2 జనవరి 1920. పెట్రోవిచ్ అని రష్యాలోని ఒక నగరంలో పుట్టాడు. జనవరి 2 అందుకనే ప్రపంచ సైన్స్ ఫిక్షన్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఐజాక్ అసిమోవ్ తండ్రి ఐజాక్ అసిమోవ్కి 3 ఏళ్ళు ఉండగానే 1923 ప్రాంతాల్లోనే ఆయన అమెరికాకి ఇమ్మిగ్రేషన్ వలసదారుడిగా వచ్చి సెటిల్ అయ్యాడు. వాళ్ళు న్యూయార్క్, బ్రూక్లిన్ ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. ఉండటానికి వాళ్ళు మంచి మధ్యతరగతి స్థితి మాత్రం అంత లోటు లేదు. కానీ అప్పుడు బోల్షివిక్ విప్లవం వచ్చే రోజులు రష్యాలో కంటే అమెరికాలో బాగుంటుందని అనుకున్నట్టు ఆయన. ఆ ఉద్దేశంతో ఆయన అమెరికాకి వలస వచ్చాడు. ఆయన భార్య అసిమోవ్ సోదరి, వీళ్ళంతా న్యూయార్క్లోని బ్రూక్లిన్ ప్రాంతంలో ఉండేవారు. అనేక కష్టాలు పడ్డారు వాళ్ళ జీవితంలో. వాళ్ళ ఫాదరు వీళ్ళని చదివించడం కోసం ఆయన షాపుల్లో పనిచేసి, రకరకాల జాబ్స్ చేసి, క్యాండీ స్టోర్స్లో పనిచేశాడట. ఆ తర్వాత వాళ్ళు ఫ్లారిడా వెళ్ళారు. అసిమోవ్ చిన్నప్పటి నుంచి అతను ఏ రకమైనటువంటి మతపరమైన కట్టుబడి లేకుండా పెరిగాడు. అతను ఒక జ్యూ. కానీ జ్యూస్కి ఉండేటువంటి సహజమైనటువంటి మత సంస్కారాలు ఏమీ అతను చేయలేదట. అసిమోవ్ కూడా తను ఎథీస్ట్ని, దేవుడిని నమ్మనని చెప్పుకున్నాడు. అసిమోవ్ ఒక నాస్తికుడు అన్నమాట. అతను తండ్రి ఆర్థడాక్స్ జూడాయిజంలో చదువుకున్నాడు. కానీ ఐజాక్ అసిమోవ్ మాత్రం మతపరమైన కట్టుబడి మాత్రం లేకుండా స్వేచ్ఛగా పెరిగాడు. జూయిష్ వాళ్ళకి చేసేటువంటి బార్ మిట్జో అలాంటిది కూడా అతనికి ఏం చేయలేదు. ఐజాక్ అసిమోవ్ తండ్రి రష్యన్ సాహిత్యాన్ని బాగా చదివాడు. అతడికి ఇద్దిష్ కథలంటే చాలా ఇష్టం. అతని యొక్క ప్రభావమే అసిమోవ్ మీద ఉండొచ్చు. జూడా అసిమోవ్ మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యన్ సైన్యం తరఫున పాల్గొన్నాడు. 1923లో అసిమోవ్ కుటుంబం అమెరికాకి వలస వచ్చినప్పుడు ఈ జూడా అసిమోవ్, అంటే అసిమోవ్ ఫాదరు, అనేక రకాల పనులు చేసి కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకున్నాడు ఆయన. తర్వాత ఫ్లారిడాకి వలస వెళ్ళారు. చివరి రోజుల్లో తండ్రి ఆర్థడాక్స్ జూడాయిజాన్ని ప్రాక్టీస్ చేశాడు. కానీ అసిమోవ్ మాత్రం నాస్తికుడిగా మిగిలిపోయాడు. 1942లో ఐజాక్ అసిమోవ్ గెర్ట్రూడ్ బ్లోగర్మన్ని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం అంత విజయవంతం కాలేదు. కారణం, మనకి వాళ్ళిద్దరికీ పొసగలేదు, మాకిద్దరికి అంత సెక్స్ డిడ్ నాట్ వర్కౌట్ టూ వెల్ అన్నారట. ఇది సదాశివరావు గారు పుస్తకంలో రాశారు. అండ్ అసిమోవ్ అన్నట్లు, మా ఇద్దరికి అనుభవం లేదు, ఆమె విపరీతంగా సిగరెట్లు కాల్చేది, వారికి 2 పిల్లలు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఐజాక్ అసిమోవ్ యుఎస్ నావల్ ఎయిర్ ఎక్స్పెరిమెంటల్ స్టేషన్లో పనిచేశాడు. అప్పుడు ఆశ్చర్యం ఏంటంటే అతనితో పాటు రాబర్ట్ హెన్లీన్, మరొక మహా సైన్స్ ఫిక్షన్ రచయిత, పనిచేశాడు. ఇద్దరు సైన్స్ ఫిక్షన్ రచనల్లో భవిష్యత్తులో గ్రాండ్ మాస్టర్స్ అవుతారు. హెన్లీన్ చాలా డిగ్నిఫైడ్గా ప్రవర్తించేవాడు. ఐజాక్ అసిమోవ్ కొంచెం ప్రాక్టికల్ జోక్స్ అది వేసేవాడు అంటారు. తర్వాత ప్రపంచ యుద్ధం ముగిశాక అసిమోవ్ ఆర్మీలో కార్పొరల్గా పనిచేశాడు. దాదాపు 9 నెలలు ఆర్మీలో ఉన్నాడు. ఆ తర్వాత అతడు ఐజాక్ బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో జాయిన్ అయ్యాడు.
1955లో అతన్ని బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్గా ప్రమోట్ చేశారు. అతనికి బయోకెమిస్ట్రీలో పిహెచ్డి ఉంది, కానీ ఎక్కువ రీసెర్చ్ చేయటం లేదనే ఉద్దేశంతో జాబ్ కూడా తీసేశారట. అతడు రచనల మీద తన దృష్టి ఎక్కువ సారించాడు. ఈ రచనలు నాన్ ఫిక్షను. ఆ రోజుల్లో అతను రాసిన పుస్తకం ది ఇంటెలిజెంట్ మ్యాన్స్ గైడ్ టు సైన్స్ పైన చరిత్ర మీద, లిటరరీ టాపిక్స్ మీద పుస్తకాలు రాశాడు. అతను 1979లో ప్రొఫెసర్గా ప్రమోట్ అయ్యాడు. 1973లో అసిమోవ్ రచయిత్రి, సైకో అనలిస్టు జానెట్ ఓపక్ జస్ అని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెను 1950లోనే అతను కలిసి ఉన్నాడు. తర్వాత వారు న్యూయార్క్లో కలుసుకుని ప్రేమించుకుని మ్యారేజ్ చేసుకున్నారు. రచనా వ్యాసంగం 13వ ఏట రచనలు ప్రారంభించాడు. తండ్రి షాప్లో కూర్చుని ఉన్నప్పుడు అక్కడ ఉండే పల్ప్ ఫిక్షన్ సైన్స్ మ్యాగజైన్ చదివేవాడు. ఆ రోజుల్లో ఎస్టోర్నింగ్ సైన్స్ ఫిక్షన్ అనే సైన్స్ ఫిక్షన్ కథల పత్రిక ఉండేది. దానికి ఎడిటరు క్యాంపెల్ అనే ఆయన చాలా మంచి సంపాదకుడట. అతను అనేక మందిని ప్రోత్సహించి సైన్స్ ఫిక్షన్ రచయితల కథలు అన్నీ చూసి చదివి వాటిని విమర్శించి ఎడిట్ చేసి పబ్లిష్ చేసేవాడు. 4-5 కథలు రిజెక్ట్ అయిన తర్వాతే అసిమోవ్కి కథ పడింది. అది గోల్డెన్ ఏజ్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ అంటారు. అసిమోవ్ మొదటి నవల పెబుల్ ఇన్ ది స్కై 1950లో, మొదటి కథ మరూన్ ఆఫ్ వెస్టా, అది అమ్మి అతను డబ్బు సంపాదించాడు 18వ సంవత్సరంలో. ఈ క్యాంపెల్ అనే అతనికి మెంటర్గా పనిచేశాడు. తర్వాత అసిమోవ్ ఎస్టోర్నింగ్ సైన్స్ ఫిక్షన్ మ్యాగజైన్లో ది నైట్ ఫాల్ అనే స్టోరీ కూడా పడింది. ఇది చాలా గొప్ప కథ సైన్స్ ఫిక్షన్ కథల్లో అని పేరున్నది. ది నైట్ ఫాల్ కథ గ్రేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఎవర్ రిటన్ అని పేరు తెచ్చుకున్న కథ. అంటే ఈ కథలో ఒక సుదూర గ్రహంలో దానికి తారామండలంలో 6 సూర్యులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అస్తమించరు. అందుకని ఆ గ్రహంలో వాళ్ళకి ఎప్పుడు పగలే ఉంటుంది. వాళ్ళకి రాత్రి అంటే తెలియదు. రాత్రి అంటే కాదు, అంతరిక్షంలో నక్షత్రాలు ఉంటాయని కూడా తెలియవు. అయితే ఆ మూమెంట్స్, గ్రహాల మూమెంట్స్, నక్షత్రాల మూమెంట్స్ లెక్కలు వేసే శాస్త్రజ్ఞులు క్రమక్రమంగా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెంది వాటికి గ్రహణాలు జరుగుతాయని, ఆ టైం అప్పుడు అరుదుగా 6 నక్షత్రాలకి గ్రహణాలు వస్తే ఆ గ్రహంలో ఒక్కసారి చీకటి పడుతుంది. చీకటి పడినప్పుడు ఆకాశం అంతా చుక్కలతో నిండిపోతుంది. అదే గ్రహంలో మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అది ప్రళయం అని, ఏదో అయిపోతుందని చెప్పేసి ప్రార్థనలు చేయమని వాళ్ళు భయపడతారు. ఈ రకంగా ది నైట్ ఫాల్ అనే కథ నడుస్తుంది. గ్రహణాలు జరగటం, చీకటి పడటం, మొట్టమొదటిసారి ఆ గ్రహంలో ప్రజలు ఆకాశంలోని అంతులైన నక్షత్రాలు చూస్తారు. ఈ రకంగా ఉండేటువంటి అద్భుతమైన కథ ఇది నేను చదివాను, పెద్ద కథ. ది నైట్ ఫాల్ ఇది 1941లో ఎస్టోర్నింగ్ సైన్స్ ఫిక్షన్ పత్రికలో పబ్లిష్ అయింది. దీని తర్వాత అతను ఫౌండేషన్ నవరాత్రయం రాశాడు. తర్వాత రోబోటిక్ సిరీస్ గురించి ఐ రోబోట్ అనేటువంటి అనేకమైన రోబోటిక్ కథలు రాశాడు. ఫౌండేషన్ నవరాత్రయం గురించి చెప్తాను త్వరలో. రోబోట్స్ న్యాయాలు, రోబోటిక్ లాస్ ఆఫ్ అసిమోవ్ అనేది చాలా ప్రసిద్ధి చెందినవి. అంటే ఆ రోజుల్లో రోబోట్స్ తిరుగుబాటు చేసినట్టు కార్ల్ స్కోపెక్ అనే అతను రోబోట్ అనే మాట సృష్టించాడు. ఈ రోబోట్స్ మనిషి చెప్పిన మాట వినవని, అవి తిరుగుబాటు చేస్తాయని, ఇలాంటి నెగిటివ్ రోల్స్తో తీసిన రోజుల్లో అసిమోవ్ రోబోట్స్ మనకి ఫ్రెండ్లీగా ఉన్నట్టుగా ఐ రోబోట్ అనేటువంటి కథలు, రాబీ అనే కథ, వీటిల్లో చిన్నపిల్లలకి రోబోట్స్ ఫ్రెండ్లీగా ఉండటము, రోబోట్స్ యజమానికి విధేయంగా ఉండటం, ఇలాంటి పాజిటివ్ లక్షణాలతో అతను రోబోట్స్ని రాశాడు. అందుకనే అతను రోబోట్ న్యాయాన్ని సృష్టించాడు. అంటే రోబోట్ ఎప్పుడూ తన్ని సృష్టించిన మానవ యజమానికి విధేయుడై ఉండాలి, విధేయురాలు కానీ విధేయుడై ఉండాలి. తన్ని తాను రక్షించుకోవడానికి ఎలాంటి ప్రయత్నమైనా చేయాలి రెండవ సూత్రం ప్రకారం. కానీ ఆ ప్రయత్నంలో మొదటి లాకి విరుద్ధం రాకూడదు. అంటే తన యజమానికి హారం చేయకూడదు. అలాగే తన యజమానిని, తను సృష్టించిన వాడిని రక్షించడానికి వాళ్ళ ప్రయత్నించాలి, వాళ్ళ ఆజ్ఞలను పాటించాలి. కానీ మొదటి 2
సూత్రాలకి విరుద్ధంగా ఉండకూడదు. ఇది 3. అంటే ఎట్టి పరిస్థితుల్లో రోబోట్ మనిషి ప్రాణం తీయకూడదు, మనిషికి అపాయం చేయకూడదు అని ఈ 3 సూత్రాలు బోధిస్తాయి. తర్వాత కొంతమంది 4, 5 కూడా యాడ్ చేశారు. అంటే రోబోట్కి తన ఐడెంటిటీ తెలియాలని, రోబోట్కి తన రోబోట్ అని తెలియాలని, తర్వాత అది ఎవరిని అపాయం చేయకుండా తన రోబోట్ తన్ని తానే అపాయం చేయాల్సిన పరిస్థితి వస్తే తన్ని తానే నాశనం చేసుకోవాలని కూడా రూల్స్ పెట్టారు. ఈ రకంగా మనకి ఈ మధ్య కథలు వచ్చినాయి. రోబోట్స్ మనిషికి అపాయం చేసిన, ఉదాహరణకి టెర్మినేటరు, మెషిన్స్ పాలించడం ఇలాంటివన్నీ. కానీ రోబోట్ గురించి మంచి పాజిటివ్ దృక్పథంతోనే అసిమోవ్ 1940-50లో ఈ రోబోట్ కథలు రాశాడు. ఆ రకంగా ఆయన అసిమోవ్ రోబోటిక్ లాస్ ఇప్పటికీ ప్రసిద్ధమైనవి. ఈ రోజుల్లో కృత్రిమ మేధ, యంత్రాలు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఇంటర్నెట్ ఇలాంటివన్నీ అతి అద్భుతంగా అభివృద్ధి చెందిన కాలంలో మనిషికి అపాయం జరగకుండా ఈ కంప్యూటర్లని, రోబోట్లని సృష్టించాలి అనేటువంటి రోబోటిక్ లాసు చాలా రిలవెంట్గాను ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. ఈ టయాలజీలకి ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్ అని గిబ్బన్ రాసినటువంటి పుస్తకం, చరిత్ర గ్రంథం ప్రేరణ అంటారు. ఈ కథలలో గణిత శాస్త్రజ్ఞుడు హారిస్ షెల్డన్ అని ఒక ఆయన ఉంటారు. ఆయన ఆ పాత్ర తన జీవితకాలంతో వెచ్చించి సైకో హిస్టరీ అన్న గణిత విభాగాన్ని కనిపెడతాడు. ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయటం వల్ల భవిష్యత్తుని చాలా స్పష్టంగా స్టడీ చేయవచ్చునని, పెద్ద పెద్ద కాలభాగాల్లో ప్రిడిక్ట్ చేయటం సులభం, స్వల్పకాల సంఘటనల ప్రిడిక్షన్లో తప్పులు రావచ్చని అనుకుంటాడు. ఈ టెక్నిక్ ఉపయోగించి ఈ హెన్రీ షెల్డన్ అనే ఆయన గెలాక్టిక్ ఎంపైర్ పతనం అవబోతున్న విషయాన్ని గ్రహిస్తాడు. గెలాక్సీలలో ఉన్న మిలియన్ ఆఫ్ స్టార్ సిస్టమ్స్, వాటిలో క్వాడ్రిలియన్స్ అనే మనుషులు ఉంటారు. అంటే 1 మిలియన్ని 4 పెట్టి హెచ్చిస్తే ఎంతమంది ఉంటారు అంతమంది, మిలియన్ టు ది పవర్ ఆఫ్ 4 మనుషులు. ఈ గణాంకం పెరిగిన కొద్దీ ప్రిడిక్షన్లో యాక్యురసీ పెరుగుతుంది. ఈ టెక్నిక్ను ఉపయోగించే ఈయన గెలాక్టిక్ ఎంపైర్ పతనం అవుతుందన్న విషయాన్ని గ్రహిస్తాడు. ఇప్పుడు ఐజాక్ అసిమోవ్ రచనల్లో అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకున్నవి ఫౌండేషన్ నవలాత్రయం. వీటి గురించి చెప్తాను. అసిమోవ్ రచనల్లో అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి ఈ 3 నవలలు. వీటినే ఫౌండేషన్ సిరీస్ అంటారు. ఇది ఒక స్పేస్ ఒపెరా అని కూడా అంటారు. అంటే భవిష్యత్తులో ఒక గెలాక్టిక్ మహాసామ్రాజ్యం ఉంటుంది. మహాసామ్రాజ్య పతనానికి మళ్ళీ ఆవిర్భవించే గెలాక్టిక్ సామ్రాజ్యానికి మధ్యన ఉండే కాలం గురించిన కథలు ఇవి. ఈ సిరీస్ నవలల పేరు ఫౌండేషన్ ఆఫ్ ది ఎంపైర్, ది సెకండ్ ఫౌండేషన్. ఈ 3 నవలల్లో దాదాపు 500 ఏళ్ల గ్యాలక్టిక్ చరిత్రని చెప్తాడు అసిమోవ్. వీటిని వేరువేరుగా కూడా చదవచ్చు. ఈ కథలలో జరిగే సంఘటనలకి కథాపరమైన లింక్స్ ఉంటాయి. ఒక్కసారి ఇచ్చే ఆల్ టైమ్ బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ ప్రైజు ఈ సిరీస్ కైవసం చేసుకుంది. అంటే అసిమోవ్ రాసిన ఫౌండేషన్ సిరీస్కి హ్యూగో అవార్డు వచ్చింది. దాంట్లో ఆ రోజుల్లో ఎడ్గార్ రైస్ బరోస్ రాసిన బార్సూమ్ సిరీస్, రాబర్ట్ ఏ హైన్లైన్ రాసిన ఫ్యూచర్ హిస్టరీ సిరీస్, ఎడ్వర్డ్ ఈ స్మిత్ రాసిన లెన్స్మన్ సిరీస్, అన్నిటికంటే ముఖ్యం ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రాసిన జేఆర్ఆర్ టోల్కియన్ కూడా పోటీలో ఉన్నారు. ది బెస్ట్ ఆల్ టైమ్ సిరీస్, ఇట్ ఈస్ ఆల్సో ది ఓన్లీ సిరీస్ సో ఆనర్డ్. తర్వాత మళ్ళీ ప్రైజ్ పెట్టినట్లు లేరు. ఫౌండేషన్ సిరీస్ రాకముందు నవలల్లో ఈ స్పేస్ ఒపెరా సిరీస్లో వెరైటీ గన్స్ ఉండేవి, మనుషుల్లో యుద్ధం ఉండేది. ఇది కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఫౌండేషన్ సిరీస్లో గెలాక్టిక్ సామ్రాజ్యాలు ఉంటారు కానీ అందరూ మనుషులే ఉంటారు. ఎలియన్స్ ఉండరు, గ్రహాంతర జీవులు ఉండరు, గ్రహాంతర విచిత్ర క్రీచర్స్ ఉండవు, తర్వాత గన్స్, లేజర్ గన్స్ ఉండవు. అయితే కాంతికి మించిన వేగం తో వెళ్ళే షిప్స్ కాకుండా అసిమోవ్ తన నవలాత్రయంలో హైపర్ స్పేస్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి
స్పేస్ని సృష్టించాడు. ఈ హైపర్ స్పేస్ అంటే మామూలు స్పేస్ నుంచి హైపర్ స్పేస్లోకి వెళ్ళి అక్కడ అతి వేగంగా ప్రయాణించవచ్చు. ఈ రకంగా అతను గెలాక్టిక్ సామ్రాజ్యంలో ఒక గ్రహాన్ని నుంచి ఒక గెలాక్సీ నుంచి మరొక చోటికి వెళ్ళినట్టుగా రాశాడు. హైపర్ స్పేస్నేమో ఈ గ్రహాంతర ప్రయాణాలకు వాడుకున్నాడు. అయితే ఎక్కువ ఇతను రాసింది సోషల్ హిస్టరీ, తర్వాత ఆర్థిక, సాంఘిక, రాజకీయ ఇలాంటి విషయాల గురించి ఎక్కువ ఉంటుంది. పాత్రలు కూడా ఎక్కువ మాటలు మాట్లాడతాయి, ఎక్కువ డైలాగ్స్ ఇస్తాయి. యాక్షన్ తక్కువ, ఫైటింగ్ తక్కువ ఉంటుంది, డ్రామా తక్కువ ఉంటుంది. దీంట్లో సైకో సోషల్ హిస్టరీ అనేది ఆధారంగా భవిష్యత్తుని ప్రిడిక్ట్ చేయొచ్చు. మ్యాథమెటికల్ అంటే గణిత శాస్త్రం ప్రకారం అని హెన్రీ సెల్డన్ అనే ఒక ఆయన ప్రతిపాదిస్తాడు. ఆ ప్రతిపాదన ప్రకారం అతను ఈ గెలాక్టిక్ సామ్రాజ్యం అతి త్వరలో విచ్ఛిన్నమవుతుందని, ఒక 80,000 ఏళ్ల పాటు అంధయుగంలో ఉంటుంది అని ప్రిడిక్ట్ చేస్తాడు. ఇది 80,000 ఏళ్ల నుంచి తగ్గిద్దామనేటువంటి మార్గం ఉందని ఆయన ప్రపోజల్ ఉంటుందన్నమాట. ఈ రకమైన స్టోరీ మామూలుగా మనకి స్టార్ వార్స్, స్టార్ ట్రెక్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గ్రహాంతర జీవులు వాటితో ఫైటింగ్ చేయటం, స్టార్ ట్రెక్ లాంటి లాగా వేరే గ్రహాల్లోకి వెళ్తే ఇతర రకాల నాగరికతలు ఇలా ఉండదు. ఫౌండేషన్ సిరీస్ అంతా ఈ రకమైన కథలతో ఉంటుంది. ఐజాక్ అసిమోవ్ ఫౌండేషన్ నవల్లోని సంఘటనలు గ్యాలక్టిక్ ఎంపైర్ అని అతను సృష్టించిన ఎంపైర్ పరిధిలో జరుగుతాయి. ఇదొక మహా సామ్రాజ్యం. వీటిలో లక్షల కొద్ది, మిలియన్స్ కొద్ది గ్రహాలు ఉంటాయి. ఇది పాలపొంత గ్యాలక్సీ అంతా వ్యాపించి ఉంటుంది. ఈ గెలాక్సీ సింబల్ అంటే గుర్తు స్పేస్ షిప్, సూర్య నక్షత్రం. అసిమో ఈ ఎంపైర్ని 1940లో సృష్టించాడు. అర్థం చేసుకోండి, ఆ రోజుల్లో ఇంకా స్పేస్ షిప్స్ రాలేదు, చంద్రగ్రహం మీదకి వెళ్ళలేదు, రోబోట్స్ లేవు, ఇంటర్నెట్ లేదు, ఇలాంటివన్నీ లేవు. సో అప్పుడు రాసినటువంటి సైన్స్ ఫిక్షన్, స్పేస్ ఓపెరా సిరీస్ అన్నమాట ఇది. దీనికి ఇందాక చెప్పినట్టుగా మూలాధారం, ఆయనకి ఇన్స్పిరేషను ఎడ్వర్డ్ గిబ్బన్ రచన ది హిస్టరీ ఆఫ్ ది డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ ది రోమన్ ఎంపైర్. రోమన్ ఎంపైర్ పుస్తకం ఆయన 2 సార్లు చదివాడట. ఆ ఐడియాతోనే, ఆ కాన్సెప్ట్తో తర్వాత అతడు 20 ఏళ్లలో విడివిడిగా కథలు రాశాడు. ఇవన్నీ సైన్స్ ఫిక్షన్ పత్రికల్లో పబ్లిష్ అయినాయి. వాటన్నిటిని సంకలనం చేసి వాటిని ఫౌండేషన్ ట్రయాలజీ పుస్తకాల కింద రాశాడు. అది 1 ఫౌండేషన్, 2 ఫౌండేషన్ అండ్ ఎంపైర్, 3 సెకండ్ ఫౌండేషన్. ఈ సిరీస్లోని గ్యాలక్టిక్ ఎంపైర్లో 25 మిలియన్ ప్రపంచాలు ఉంటాయి. 25 మిలియన్ ప్రపంచాలు ఉంటాయి. ఈ మహా సామ్రాజ్యం 10,000 కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా అంటే 10,000 సంవత్సరం ఏడి అన్నమాట. ఈ మహా సామ్రాజ్య స్థాపనకు ముఖ్య కారణం మానవులు హైపర్ స్పేస్లో తారామండలాలకు వెళ్ళే ప్రయాణం చేయటం సాధించారు. హైపర్ స్పేస్ అనేది అసిమోవ్ సృష్టి. ఇది నిజంగా సైన్స్లో లేదు. మామూలు స్పేస్ కంటే హైపర్ స్పేస్లోకి వెళ్తాయి గ్రహాలు. ఈ గెలాక్టిక్ సామ్రాజ్యపు రాజధాని నగరం ట్రాంటర్ నగరం. ఈ నగరం గెలాక్సీకి సెంటర్కి సమీపంలో ఉంటుంది. ఫౌండేషన్ త్రయం నవలల్లో ఈ మహా సామ్రాజ్యం ఎలా పతనమైందో, కొన్ని శతాబ్దాల కాలంలో అరాచకం, వినాశనం, డికే, ఇది రోమన్ సామ్రాజ్య పతనానికి సమాంతరంగా, ఆ పైన ఆ రోమన్ సామ్రాజ్యం పతనమైనాక అంధకార యుగం ఒకటి వస్తుంది, యూరోప్లో వచ్చిన డార్క్ ఏజ్, ఇలాంటివన్నీ ప్రతిఫలించేలా ఆయన రాశాడు. 2 ఫౌండేషన్లు స్థాపించాలని హ్యారీ సెల్డన్ సలహా ప్రతిపాదిస్తాడు. ఇది నివారించడం కోసం. ఈ 2 ఫౌండేషన్ లక్ష్యం తమ వైభవాన్ని తిరిగి పొందాలని. ఈ సామ్రాజ్యాల్ని 5 వంశాలు పరిపాలించాయి. అది ఈ క్రియేట్ చేసినవి, ఈ నవలలో కల్పించినవి. కాంబ్లే, వ్యాన్, ఎంటూన్, చెన్, డివార్ట్ ఇలాంటి వంశాల రాజుల చరిత్రలు ఉంటాయి, వంశవృక్షాలు ఉంటాయి. గెలాక్టిక్ ఎంపైర్ స్థాపనలో ముఖ్య భాగాలు సూర్య నక్షత్రంలో మొదటి ఎక్స్ప్లోరేషన్, కాలనైజేషన్, ఎక్స్ప్లాయిటేషను, తారలకి మొదటి ప్రయాణాలు, గెలాక్టిక్ ఎంపైర్ ఉద్భవం, పాలపొంత గెలాక్సీలో ఏలియన్స్ లేరు, మానవులు మాత్రమే ఉన్నారు. గెలాక్టిక్ ఎంపైర్ దాని అత్యున్నత స్థానంలో ఉంది. ఈ సమయంలో గెలాక్సీలో అంచులో మాత్రం ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. తర్వాత పతనం అవుతుంది, అంధకార యుగాలు ఉంటాయి. ఈ సమయంలో ఆటవిక ప్రవర్తన అరాచకానికి దిగజారుతుంది.
మళ్ళీ రెనైజాన్స్ పునరుజ్జీవనం వస్తుంది. ఇప్పుడు కొత్త డెమోక్రటిక్ గెలాక్టిక్ ప్రజాస్వామ్యభూతమైన నాగరికత వస్తుంది. గెలాక్టిక్ కమ్యూనిటీ ఆఫ్ వరల్డ్స్ మళ్ళీ స్థాపించడం జరుగుతుంది. దేవుడితో ఛాలెంజ్, యూనివర్స్లోని చివరి రహస్యాలను కనుగొనటం, కాలపు అంతిమ దశ, కొత్త యూనివర్స్ ప్రారంభం. దీనిని అసిమోవ్ తన కథ ది లాస్ట్ క్వశ్చన్ అన్న కథలో ప్రస్తావిస్తాడు. ఇది విషయం. మొదటి నవల ఫౌండేషన్లో 5 కథలు ఉంటాయి. అవి ది సైకో హిస్టోరియన్స్, ది ఎన్సైక్లోపీడిస్, ది మేయర్స్, ది ట్రేడర్స్, ది మర్చెంట్ ప్రిన్సెస్. ఈ కథలన్నీ చెప్పడం కొంచెం విసుగు అనిపిస్తుందేమో, కానీ క్లుప్తంగా కొన్ని నేను సేకరించిన పుస్తకాల్లోంచి తెలుగులోకి అనువాదం కొంతవరకు చేసి చెప్తాను. ది సైకో హిస్టోరియన్స్ అనేది మొదటి కథ. గ్యాలక్టిక్ ఎంపైర్ రాజధాని ట్రాంటర్ గ్రహం మీద జరుగుతుంది. ఇది 12,000 సంవత్సరాల చరిత్ర గల గ్యాలక్టిక్ ఎంపైర్ రాజధాని. పైకి సామ్రాజ్యం అంతా బాగా ఉన్న లోపల దాని పతన రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హారిస్ సెల్డన్ గణిత శాస్త్రజ్ఞుడు. ఇతడు గణితం సహాయంతో సైకో హిస్టరీ అన్న విభాగాన్ని సృష్టించి పెద్ద పెద్ద రాజ్యాలలో సమాజాలలో సంభవించే పరిణామాలను గణితంతో మధించి లాంగ్ రేంజ్ ప్రిడిక్షన్స్ని, అంటే ముందు ఏం జరుగుతుందో అతను చెప్పగలుగుతాడు. సామ్రాజ్య పతనంలోని ఒక భయంకరమైన ముఖ్యాంశాన్ని సెల్డన్ కనిపెడతాడు. అతడు కనిపెట్టిన విషయాలు ఈ పాలకులకు ఇష్టం ఉండవు, రాజద్రోహం అనుకుంటారు. ఈ విషయమంతా కమిషన్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ దృష్టికి వస్తుంది. వీరే నిజమైన పాలకులు. దానితో వారు సెల్డన్ని అరెస్ట్ కూడా చేస్తారు. ఒక యువ గణిత శాస్త్రజ్ఞుడు గాల్ డార్నిక్ కొత్తగా అప్పుడే ట్రాంటర్ గ్రహానికి వచ్చాడు. అతన్ని కూడా అరెస్ట్ చేస్తారు. న్యాయ విచారణలో సెల్డన్ తాను కనిపెట్టిన విషయాలు బయటపెడతాడు. సైకో హిస్టరీతో తాను కనిపెట్టిన 200 ఏళ్ల సామ్రాజ్య పతనం, దీని తర్వాత 30,000 ఏళ్ల అంధకార యుగం, బార్బారిజం గురించి చెప్తాడు. రానున్న చరిత్ర విధానాన్ని మార్చడానికి సెల్డన్ ఒక ప్రతిపాదన చేస్తాడు. పతనాన్ని ఆపటం ఎవరితరమూ కాదు, కానీ అంధకార యుగపు కాలాన్ని ఒక 1000 ఏళ్లకు కుదించేలా చేయడానికి ఎందరో మనుషులు పాల్గొనవలసిన కార్యక్రమం ఉంటుంది. అది ఎన్సైక్లోపీడియా గ్యాలాక్టికా అనే బృహత్ జ్ఞాన సంకలనాన్ని తయారు చేయాలి. కమిషన్కి ఈ మాటల మీద నమ్మకం కలగదు, కానీ సెల్డన్ని శిక్షించరు. రాజ్యాధికారి నేరం కింద అతన్ని చంపడానికి బదులు అతన్ని, అతడి మిత్రులని, వీరందరినీ టెర్మినస్ అన్న గ్రహానికి జైలుకి పంపినట్లు పంపుతారు. అక్కడ సెల్డన్ అతని మిత్రులు వారి కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. హ్యారీ సెల్డన్ మళ్ళీ ట్రాంటర్ గ్రహం అంటే రాజధానికి రాకుండా నిషేధిస్తారు. రెండవ కథ ఎన్సైక్లోపీడిస్ ఫౌండేషన్, మే 1940, 1940 రాసినవి. రెండవ కథ జరిగిన సైకో హిస్టరియన్స్ అనే మొదటి కథ జరిగిన 50 ఏళ్ళ తర్వాత జరుగుతుంది. టెర్మినస్ గ్రహంలో లోహాలు, మినరల్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. ఈ గ్రహం ఫౌండేషన్ ఎంపైర్ నుండి కట్ ఆఫ్ అయిపోతుంది. దూరంగా ఉన్న ప్లానెట్స్లో అరాచకం ప్రబలుతుంది. దగ్గరలో ఉన్న ప్లానెట్స్ స్వతంత్రాన్ని ప్రకటిస్తాయి. దగ్గరలోనే 4 ప్లానెటరీ సిస్టంలో ఘర్షణలో టెర్మినస్ ఇరుక్కుంటుంది. ఈ 4 గ్రహాలు అనాగరిక స్థాయికి దిగజారిపోతాయి. వాళ్ళ దృష్టిలో టెర్మినస్ ఒక కీలకమైన ప్రదేశమని గ్రహిస్తారు. సైంటిస్టులో ఉన్న బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ది ఎన్సైక్లోపీడియాకి గెలాక్టిక్ ఫౌండేషన్లు వారికి పొలిటికల్ వ్యవహారాలు తెలియవు, వారికి మిలిటరీ ట్రైనింగ్ లేదు. ఈ పరిస్థితిని వారు ఏ విధంగా హ్యాండిల్ చేయడానికి అసమర్థులు. పైగా వారు ఎన్సైక్లోపీడియా మీద చేస్తున్న పని నుంచి వాళ్ళకి ఈ పనులు కుదరవు. ఆ సమయంలో టెర్మినస్ సిటీ మేయర్ సాల్వర్ హార్డిన్కి పరిస్థితి అర్థమవుతుంది. అతను ఆ 4 రాజ్యాలను ఒకరి మీద ఒకరిని ఉసిగొల్పాలని నిర్ణయిస్తాడు. హార్డిన్ ప్లాన్ విజయవంతమవుతుంది. అప్పుడు సెల్డన్ బొమ్మ హోలోగ్రామ్తో టైం వాటిలో కనిపిస్తుంది. క్రైసిస్ తప్పిందని అతను ఒప్పుకుంటాడు. తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని, తన ప్లాన్ అమలు చేయడంలో ఎన్సైక్లోపీడియా తయారు చేయటం ఒక మిషే అని తెలుస్తుంది. ఇలాంటి పొలిటికల్ ఇంట్రిగ్, రాజకీయ వాతావరణము, నాగరికతల ఉత్థాన పతనాలు, కొన్ని వేల సంవత్సరాల క్యాన్వాస్ తీసుకుని సైన్స్, ప్రస్తుతం మనం చదువుతున్న సైన్స్ ఫిక్షన్కి చాలా తేడాగా ఉండేటువంటి నవలాత్రయం ఇది. అందుకని దీన్ని పూర్తిగా చెప్పిన కొద్దీ మీకు ఇంకా కాంప్లికేషన్స్, ఇంకా క్లిష్టంగానే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం చూసిన టెర్మినేటర్, ఇంకా క్రీచర్స్, ఎలయన్స్,
స్టార్ ట్రెక్, అవతారు ఇలాంటి యాక్షన్ నిండినటువంటి నవలలాగా ఇది ఉండదు. కానీ ఇది ఆల్ టైమ్ గ్రేట్ ఫౌండేషన్ సిరీస్. ఇలా ఎన్నో కథలు ఉన్నాయి. ది ట్రేడర్స్, ది మర్చెంట్ ప్రిన్సెస్, వ్యాపారం ఎలా జరుగుతుంది. తర్వాత ఫౌండేషన్ అండ్ ఎంపైర్లో రెండో పుస్తకం, దాంట్లో ది జనరల్ అనేటువంటి మొదటి కథ, ఆ తర్వాత ది మ్యూల్ అనేటువంటి రెండవ కథ, ఆ తర్వాత సెకండ్ ఫౌండేషన్ సిరీస్లో మూడో నవల సెర్చ్ ఫర్ ది మ్యూల్, సెర్చ్ బై ది ఫౌండేషన్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి చాలా ఓపికగా చదవాల్సిన సిరీస్. నాకైతే వ్యక్తిగతంగా నేను చదివాను ఫౌండేషన్ 1, ఫౌండేషన్ 2 అన్నీ 7 పుస్తకాలు చదివానని చెప్పలేను. కానీ ఇవి క్లాసిక్స్, సైన్స్ ఫిక్షన్లో చాలా గొప్ప నవలాత్రయం. ఇది ఐజాక్ అసిమోవ్ని ప్రపంచంలోని సైన్స్ ఫిక్షన్ రచయితల్లో ఉన్న త్రిమూర్తులలో, అంటే మిగతా ఇద్దరు రాబర్ట్ హెన్లీన్, ఆర్థర్ సి క్లార్క్, ఈయన ఐజాక్ అసిమోవ్. ఈ త్రిమూర్తుల్లో ఐజాక్ అసిమోవ్ని ఒకటిగా నిలబెట్టడానికి ఈ ఫౌండేషన్ నవలాత్రయం కారణం. ఇక తర్వాత అసిమోవ్ దీనికే కాదు, రోబోటిక్ న్యాయాలు, రోబోటిక్ సూత్రాలు, అసిమోవ్స్ రోబోటిక్ న్యాయాలు చాలా ప్రసిద్ధి చెందినవి. ఆయన 40-50లోనే రోబోట్స్ గురించి ఎన్నో కథలు రాశాడు. ఆ రోబోట్ కథల గురించి చెప్తాను.